మేము ఒక 2 months అవుతుంది ఇక్కడికి వచ్చి. మా సిస్టర్ వాళ్ళ ఇల్లు. నేను యాక్ట్ ఫైబర్ నెట్లో జాబ్ వచ్చింది, నాకు జాబ్ చేద్దామని వచ్చినాం. రూమ్ చూసుకుందాం, పిల్లల టీసీ గిట్లా ఇంకా తెచ్చుకోలే కదా విలేజ్లో, మా దుబ్బాక దగ్గర మిరుదొడ్డి. తెచ్చుకున్నాక రూమ్ చూసుకొని ఉందామని చెప్పేసి అనుకుంటే నిన్న రాత్రి మా అబ్బాయి బయటకు వచ్చిండు, అనుకోకుండా గేట్ తీసుకొని ఆడుకుందామని వచ్చిండు. ఎట్లా వచ్చిండు చూస్తుండే 5 నిమిషాలు ఐడికి వెళ్ళి మొదలు పెడితే అక్కడ దాకా గుంజుకోపోయి కరిచేసినాయంట. నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళి వస్తున్నా. నీ పేరేం పేరండి? భరత్ కుమార్ నా పేరు. 18 నెలల అబ్బాయి. కుక్కలు వీకేసి రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదే అసలు మా కొడుకే అట్లా గతి పట్టిందంటే అసలు ఏం జీర్ణించుకోలేకపోతుంది. నీకు ఎందరు పిల్లలు? 2 అబ్బాయిలు, తర్వాత 10 సంవత్సరాల కొడుకు పుట్టిండు. ఇప్పుడు 2 అమ్మాయిలు, తర్వాత ఇప్పుడు కొడుకు. ఆయన ఫోటో ఉన్నాయి. మేము ఒక 2 months అవుతుంది ఇక్కడికి వచ్చి. మా సిస్టర్ వాళ్ళ ఇల్లు. నేను యాక్ట్ ఫైబర్ నెట్లో జాబ్ వచ్చింది, నాకు జాబ్ చేద్దామని వచ్చినాం. రూమ్ చూసుకుందాం, పిల్లల టీసీ గిట్లా ఇంకా తెచ్చుకోలే కదా విలేజ్లో, మా దుబ్బాక దగ్గర మిరుదొడ్డి. తెచ్చుకున్నాక రూమ్ చూసుకొని ఉందామని చెప్పేసి అనుకుంటే నిన్న రాత్రి మా అబ్బాయి బయటకు వచ్చిండు, అనుకోకుండా గేట్ తీసుకొని ఆడుకుందామని వచ్చిండు. ఎట్లా వచ్చిండు చూస్తుండే 5 నిమిషాలు ఐడికి వెళ్ళి మొదలు పెడితే అక్కడ దాకా గుంజుకోపోయి కరిచేసినాయంట. నేను అప్పుడే డ్యూటీకి వెళ్ళి వస్తున్నా. నీ పేరేం పేరండి? భరత్ కుమార్ నా పేరు. 18 నెలల అబ్బాయి. కుక్కలు వీకేసి రోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అదే అసలు మా కొడుకే అట్లా గతి పట్టిందంటే అసలు ఏం జీర్ణించుకోలేకపోతుంది. నీకు ఎందరు పిల్లలు? 2 అబ్బాయిలు, తర్వాత 10 సంవత్సరాల కొడుకు పుట్టిండు. ఇప్పుడు 2 అమ్మాయిలు, తర్వాత ఇప్పుడు కొడుకు. ఆయన ఫోటో ఉన్నాయి.